హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా తమకు రావాల్సినటువంటి వివిధ రకాల ఆర్థిక బకాయిల కోసం అయితే కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మరి ఈ క్రమంలోనే ట్రెజరీలో ఆగిపోయినటువంటి వేలాది బిల్లులన్నీ ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటటువంటి స్థితిలో ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. మరి దీని అర్థం ఏమిటంటే నిధుల విడుదల కోసం బిల్లులన్నీ కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ సాంకేతిక మరియు ఆర్థిక కారణాల వల్ల అవి ఇంకా ఉద్యోగుల ఖాతాల్లోకైతే జమ కాలేదని అర్థము. సో, బిల్లులైతే అప్రూవ్ అయ్యాయి. అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ నిరీక్షణకు కొంత మేరకు ముగింపు పలుకుతూ పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు విప్లవాత్మకమైన తాజా అప్డేట్ మన ముందుకు తీసుకొచ్చింది. ఈ నూతన మార్పు కేవలం ఒక సాధారణ ప్రకటన మాత్రమే కాదండి. ఉద్యోగుల ఆర్థిక లావాదేవీల నిర్వహణలో ఒక చారిత్రాత్మక మలుపు అని కూడా మనము చెప్పవచ్చనమాట. అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ సేవలను మరింత సరళతరం చేస్తూ పాతకాలం నాటి అవినీతికి మరియు జాప్యానికి తావున్న మాన్యువల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఉద్యోగుల పీఎఫ్ విత్‌డ్రాయల్స్, అడ్వాన్సులు మరియు ఇతర సేవలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ మయం కాబోతున్నాయన్నమాట. మరి ఈ క్రమంలోనే నిధి పోర్టల్ ద్వారా కొత్త జీపీఎఫ్ సేవలను అయితే అమల్లోకి తీసుకొని వస్తూ ప్రభుత్వం అధికారికంగా అడుగులు వేసింది. మరి కొత్త విధానం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఫిబ్రవరి 14, 2026న అంటే ఫిబ్రవరి 14వ తేదీన జీవోఎంఎస్ నంబర్ 9ను విడుదల చేయడం జరిగింది. సో, ఇదొక ముఖ్య పరిణామంగా కూడా భావించవచ్చు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు తమ పీఎఫ్ అవసరాల కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. మరి ఈ నూతన డిజిటల్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సేవలను ఉద్యోగుల ముంగిటకే ప్రభుత్వం తీసుకువచ్చింది అని చెప్పొచ్చు. పారదర్శకతను పెంచడం మరియు ఫైళ్లు ఒక టేబుల్ నుండి మరొక టేబుల్‌కి వెళ్ళడానికి పట్టే సమయాన్ని తగ్గించడమే ఈ నిధి ప్లాట్‌ఫార్మ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. మరి కొత్త వ్యవస్థను వినియోగించుకోవడం అనేది చాలా సులభం. ప్రతి ఉద్యోగి తనకు కేటాయించబడినటువంటి వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ ఐడీని ఉపయోగించి నేరుగా ఆన్‌లైన్‌లోనే లాగిన్ అవ్వవచ్చు. మరి ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాకు సంబంధించినటువంటి అనేక రకాల మార్పులను కూడా ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా స్వయంగా చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంటుందన్నమాట. మరి ఈ పోర్టల్ ద్వారా అందించే సేవలను మనం వివరంగా పరిశీలిస్తే మొదటగా ప్రతి నెల మీ జీతం నుండి మినహాయించేటటువంటి జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని మీ ఆర్థిక స్తోమతను బట్టి పెంచుకోవచ్చు. లేదంటే తగ్గించుకోవచ్చు గూడా. అంటే మీకు డబ్బులు అవసరమైనప్పుడు తక్కువ మొత్తాన్ని, భవిష్యత్తు కోసం ఎక్కువ దాచుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే మార్పు కోరవచ్చనమాట. సో, మార్చుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అలాగే అత్యవసర సమయాల్లో కూడా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు మరింత సులభమైంది. తాత్కాలిక అడ్వాన్స్, టెంపరరీ అడ్వాన్స్ మరియు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని పార్ట్ ఫైనల్ విత్‌డ్రాయల్స్ పీఎఫ్‌డబ్ల్యూ కోసం కూడా మీరు నేరుగా పోర్టల్‌లోనే అభ్యర్థన పంపవచ్చు. అంతేకాకుండా ఒక అద్భుతమైనటువంటి కొత్త సదుపాయాన్ని కూడా ప్రభుత్వం ఈ పోర్టల్‌లో అయితే చేర్చింది. అదేంటంటే గతంలో తీసుకున్నటువంటిది
తాత్కాలిక అడ్వాన్స్‌ను టీఏ తర్వాత కాలంలో పార్ట్ టు ఫైనల్ విత్‌డ్రాయల్ పీఎఫ్‌డబ్ల్యూగా అయితే మార్చుకునే అవకాశం ఇప్పుడు ఉద్యోగులకు లభిస్తుంది. మరి దీనివల్ల ఉద్యోగి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే భారం తగ్గుతుంది. మొత్తం మీద ఈ ప్రక్రియ అంతా కాగితరహిత పేపర్‌లెస్ కాబోతోంది. అంటే ఇకపై ఎటువంటి మాన్యువల్ దరఖాస్తులు గానీ సమర్పించవలసినటువంటి అవసరం లేదనమాట. అలాగే కట్టల కొద్దీ భౌతిక పత్రాలను గూడా జిరాక్స్ తీయించి అధికారులకు అందజేయవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. సో, ప్రతిదీ డిజిటల్ సంతకం మరియు ఆధార్ ఈకేవైసీ ద్వారా ధృవీకరించబడుతుంది. మరి ఈ కొత్త విధానంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే నిర్దేశిత కాలపరిమితి. గతంలో పీఎఫ్ డబ్బులు చేతికి అందాలంటే నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి అధికారికి ప్రభుత్వం ఒక గడువునైతే విధించింది. ఉద్యోగి దరఖాస్తు చేసుకున్న ప్రతి దశలోనూ సంబంధిత అధికారులు గరిష్టంగా 7, 10 పని దినాల లోపు ఆ ప్రక్రియనైతే పూర్తి చేసి తదుపరి స్థాయికి పంపాలి. ఒకవేళ అధికారులు జాప్యం చేస్తే ఆ జాప్యానికి గల కారణాలను వ్యవస్థలోనే నమోదు చేయవలసి ఉంటుంది. మరి ఇది అధికారుల జవాబుదారీతనాన్ని పెంచుతుంది అన్నమాట. సో, ఈ వ్యవస్థలో పారదర్శకత అనేది మరో కీలకమైన అంశం. సో, మీ దరఖాస్తు ప్రస్తుతం ఏ అధికారి వద్ద ఉందో, ఎందుకు పెండింగ్‌లో ఉందో మీరు మీ సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా అయితే ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. మరి మీ దరఖాస్తుకు అన్ని స్థాయిలలో ఆమోదం లభించిన వెంటనే సాఫ్ట్‌వేర్ ద్వారా శాంక్షన్ ఆర్డర్స్ మరియు బిల్లులు ఎటువంటి మాన్యువల్ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. మరి దీనివల్ల అధికారుల సంతకాల కోసం వేచి చూడవలసినటువంటి పాత పద్ధతికి చరమగీతం పలికినట్లయింది. సో, మొత్తానికి ఆ బిల్లు నేరుగా ట్రెజరీ వెళ్ళి మీ బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులుగా జమవుతాయి. సో, మొత్తంగా చూస్తే ఈ యొక్క నూతన మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గొప్ప వరమని నిపుణులు మరియు ఆహ్, ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తూ ఉన్నాయన్నమాట. మరి దీనివల్ల పని భారం తగ్గడమే కాకుండా ఉద్యోగుల సొంత సొమ్ము వారికి అత్యవసర సమయంలో సకాలంలో అందుతుంది అనైతే చెప్పవచ్చు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ డిజిటల్ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఒక బలమైన పునాదిగా మారుతుంది అనైతే మనందరం ఆశించవచ్చు. సో, ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేసి వారికి కూడా కొత్త విధానంపై అవగాహన అయితే కల్పించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.